మార్కాపురం పట్టణంలోని తర్లుపాడు రోడ్డులో ఉన్న బిలాల్ మసీదు వద్ద ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ నారాయణరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత హాజరై లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లబ్ధిదారులతో మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పెన్షన్ పంపిణీలో ఎలాంటి అవకతవకలు జరుగుతున్నాయా, ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తున్నారా, సచివాలయ సిబ్బంది క్రమం తప్పకుండా సేవలు అందిస్తున్నారా అనే అంశాలపై ఆరా తీశారు. దీనికి స్పందించిన లబ్ధిదారులు ప్రతి నెల ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమయానికి పెన్షన్లు అందుతున్నాయని, పంపిణీ విధానం సంతృప్తికరంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ విజయ సునీత మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి వారి గడప వద్దకే పింఛను అందుతోందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 132 కొత్త పెన్షన్లు మంజూరు చేయగా ప్రస్తుతం సుమారు 1.46 లక్షల మంది లబ్ధిదారులు పింఛన్లు పొందుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పటాన్ ఇబ్రహీం, మార్కెట్ యార్డు చైర్మన్ మాలపాటి వెంకటరెడ్డి, గుంటక సుబ్బారెడ్డి, తాళ్లపల్లి సత్యనారాయణ, కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ కార్యక్రమం కింద మార్కాపురం మున్సిపాలిటీకి సంబంధించి దాదాపు 5,900 పెన్షన్లకు పైగా ఇవ్వడం జరుగుతుంది. ఇందులో వృద్ధాప్య పెన్షన్లు, వికలాంగులు, అదేవిధంగా ఇతర పెన్షన్లు కూడా కవర్ అవుతున్నాయి. ముఖ్యంగా ప్రతి నెల 1వ తారీఖునే 6:30కి ఈ కార్యక్రమం మొదలవుతోంది. ఈ కార్యక్రమానికి సంబంధించి లబ్ధిదారులకు వారి ఇంటి వద్దనే ఈ పెన్షన్ కూడా అందజేయడం జరుగుతుంది. మరి క్రమం తప్పకుండా ఈ కార్యక్రమం అందరూ పెన్షన్ డిస్బర్స్మెంట్ ఆఫీసర్స్ పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఎంతోమంది ఈ 1వ తారీఖు ఇచ్చే పెన్షన్ కోసం ఆతురంగా ఎదురు చూస్తుంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వారెవ్వరికీ కూడా ఆలస్యం చేయకుండా 1వ తారీఖు వీలైనంత వేగంగా పెన్షన్ పంపిణీ ప్రక్రియ అనేది 99% వరకు ఈవినింగ్ లోపే కంప్లీట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొత్త పెన్షన్స్ అంటే విడో పెన్షన్స్, దివ్యాంగ పెన్షన్కి సంబంధించి కూడాను ఈ నెల 2 పెన్షన్స్ మార్కాపురం మున్సిపాలిటీకి కూడా రావడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా చూసినట్టయితే దాదాపుగా 132 పెన్షన్స్, అదేవిధంగా దాదాపుగా ఇప్పటికే 1,46,000 మందికి పైగా పెన్షన్స్ అందుకుంటున్నారు. ప్రతి నెల ఈ కార్యక్రమంలో అందరూ పంచుకుంటున్నారు. 1వ తారీఖే దాదాపు 9 o'clock లోపే 50% పైగా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కూడా పూర్తి చేయడం జరుగుతుంది.